వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో భాగంగా మనం హిస్టరీ చేస్తున్నాము. ఇందులో పార్ట్ 1 చేసాము. పార్ట్ 1 తర్వాత కంటిన్యూ చేయమని చాలామంది మెసేజ్ చేశారు. అందులో భాగంగానే మనం రిమైనింగ్ హిస్టరీ క్వశ్చన్స్ని ఇక్కడ తీసుకొచ్చాను. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు పార్ట్ 1 ప్లీజ్ పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 1కి రండి. మనం నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 10 వరకు లాస్ట్ వీడియోలో చేసాము. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి చూద్దామండి. The question: why was Doddi Komaraya, a village militant, murdered on 4 July 1946 in Janagam Taluka of Nalgonda? సో మనం ఇది క్వశ్చన్ ఏపీఎస్సిలో అయినా కూడా ఈ స్పెసిఫికల్ ఈ క్వశ్చన్ ఏపీఎస్సిలో ఇచ్చినా కూడా సంథింగ్ రిలేటెడ్ టు తెలంగాణ మూమెంట్, తెలంగాణ సాయుధ పోరాటం అంటారండి. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో వీళ్ళు ముందున్న వ్యక్తులు. దీని గురించి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసి క్వశ్చన్కి వద్దామండి. తెలంగాణ సాయుధ పోరాటం ఎలా మొదలైంది అంటే, ప్రజలు వాళ్ళ యొక్క ఈ భూస్వాములు ఎవరైతే వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారో, వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారో, వాళ్ళ భూములు లాక్కుంటున్నారో దానికి వ్యతిరేకంగా చాలా గ్రామాల్లో ప్రజలు భూస్వాములకి, అంటే అప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు భూస్వాములు ఉన్నారు, దేశ్ముఖులు అనేవాళ్ళు, మరియు రజాకారులు, ప్రైవేట్ ఆర్మీ ఉండేది నిజాంకి, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు. పోరాడే క్రమంలో ప్రతిరోజు వీళ్ళు పీస్ఫుల్గా వెళ్ళి మా హక్కులు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా కష్టానికి తగిన ఫలితం కావాలని పోరాటం చేసేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగింది అంటే, ఒక చాకలి మహిళ యొక్క పొలాన్ని ఈ దేశ్ముఖులు క్యాప్చర్ చేసుకోవడానికి వచ్చారు, ఆమె సంపదను తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు ఆమెకు సపోర్టుగా చాలామంది వెళ్ళి అక్కడ ధర్నా చేయడం కానీ వాళ్ళ ప్రొటెస్ట్ తెలియజేయడం చేశారు. సో ఆ మహిళ ఎవరంటే చాకలి ఐలమ్మ. ఆ చాకలి ఐలమ్మ పొలం తీసుకునేటప్పుడు చాలామంది వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్లో నిలబడడంతో దేశ్ముఖులు వాళ్ళ రౌడీ మూకల్ని, వాళ్ళ యొక్క ప్రైవేట్ ఆర్మీని పంపించి వీళ్ళ ప్రజల మీదకు కాల్పులు జరిపించారు. ఆ కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే దొడ్డి కొమరయ్య గారు. ఈ దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక సింబల్గా తీసుకుంటారు. ఆయన చావుతో తెలంగాణ సాయుధ పోరాటం నాంది పలికి చాలా ముందుకు వెళ్ళిందని కూడా చాలామంది చెప్పుకుంటారు. సో మనం ఈ కంటెక్స్ట్లో క్వశ్చన్ ఆప్షన్స్ చూద్దామండి. హీ వాజ్ రజాకర్. కాదండి, ఆయన రజాకర్ కాదు. రజాకర్ యాక్చువల్లీ నిజాం యొక్క ప్రైవేట్ సైన్యం. ఈయన రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు, రజాకర్ కాదు. సో దిస్ ఆప్షన్ ఈజ్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ఫర్ ట్రయింగ్ టు డిఫెండ్ ఎ పూర్ వాషర్ ఉమెన్స్ మైట్ ఆఫ్ ల్యాండ్, అంటే ఇక్కడ వాషర్ ఉమెన్ అంటే చాకలి ఐలమ్మ గారి యొక్క పొలాన్ని కాపాడడానికి సపోర్టివ్గా వెళ్ళిన వాళ్ళపైన కాల్పులు జరిపారు, అందులో ఆయన చనిపోయారు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనం ఇందులోనే మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ కూడా ఆయన ఓవరాల్ ఆబ్జెక్టివ్ అడుగుతుంది. అది ఈ రెండు ఆప్షన్లో కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఫర్ అపోజింగ్ వార్ టైమ్ ఎగ్జాక్షన్స్, రేషనింగ్ అబ్యూజెస్, ఎక్సెసివ్ రెంట్స్ అండ్ వెట్టి చాకరీ అంటే అవునండి. కానీ ఈ వెట్టి చాకరీ పైన పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క లార్జర్ ఆబ్జెక్టివ్. కానీ ఈయన చావడానికి, వాళ్ళపైన కాల్పులు జరిపి ఈ ప్రైవేట్ ఆర్మీ చంపడానికి, ప్రైవేట్ ఆర్మీ వీళ్ళపైన కాల్పులు జరగడానికి కారణం ఏంటి అంటే మాత్రం ఈ యొక్క వాషర్ ఉమెన్ చాకలి ఐలమ్మ పొలాన్ని కాపాడడానికి చేసిన ప్రయత్నం అండి. సో ఆప్షన్ బి, స్టేట్మెంట్ 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి ఇన్ దిస్ కంటెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 12th question. In the Indian context, drain of wealth. Drain of wealth means foreign power in India squeezed Indian economy through various means and transferred it to their native country. This surplus capital caused industrial revolution in their country. Which of the following foreign ruling power is associated with the above theory of drain of wealth అన్నారు. సింపుల్గా డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ ఎవరు ఇచ్చారంటే, ఫస్ట్ మనం పాయింట్ బై పాయింట్ చూసుకుంటే దాదాభాయ్ నౌరోజీ గారు ఇచ్చారండి. దాదాభాయ్ నౌరోజీ. సరే, ఏం చెప్తుంది డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అంటే, ఇండియాలో ఉన్న వెల్త్, మన దగ్గర పండిన ముడి సరుకు కానీ, లైక్ పత్తి కానీ, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న రా మెటీరియల్ కానీ, బొగ్గు కానీ, ఇలాంటివన్నీ మన దగ్గర ఉన్న ఆస్తులు, మన దగ్గర ఉన్న రీసోర్సెస్ అన్నీ ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశ అభివృద్ధి చేసుకొని, వాళ్ళ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి మన దగ్గర నుంచి రా మెటీరియల్ తీసుకెళ్ళి, వాళ్ళ దగ్గర ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మెషిన్ల ద్వారా తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఇండియాని మార్కెట్గా వాడుకొని మనల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. దీన్ని ఏమంటారంటే, మన రా మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఇండియాలో డంప్ చేసి రెండు విధాలుగా రా మెటీరియల్ రీసోర్స్ కోసం, మార్కెట్ కోసం రెండు విధాలుగా భారతదేశాన్ని వాడుకొని భారతదేశం ఒక పేద దేశంగా మార్చింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఛాన్స్ కూడా లేదండి, ఎందుకంటే ఆరియన్స్
ఎప్పుడో ఏమంటారు 1500 కాలంలో ఇండియాకి వచ్చారు, చాలా పాతకాలం. వాళ్ళు ఇండియాలో నుండిపోయారు. టర్క్స్ కూడా ఇండియాకి వచ్చారు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, వాళ్ళు కూడా ఇండియాలో నుండిపోయారు. ముఘల్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఇండియాలో నుండిపోయారు. మన దగ్గర సంపద దోచుకొని వేరే దేశానికి తీసుకెళ్ళింది ఎవరంటే ఏకైక వ్యక్తులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దాని తర్వాత యురాని కంపెనీ 1857 రివోల్ట్ తర్వాత. ఆన్సర్ ఈజీ ఆప్షన్ అండి, ఇది ఎవరైనా చేస్తారు. పదమూడవ క్వశ్చన్ అండి, 13th క్వశ్చన్. హూ ఫ్రమ్ ది ఫాలోయింగ్ వర్ అసోసియేటెడ్ విత్ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అండ్ ఫేస్డ్ ది ట్రయల్ ఇన్ ఢిల్లీ ఇన్ 1945 అన్నారండి. మనం ఈ క్వశ్చన్లో ఎవరు అనే వ్యక్తుల పేర్లు చూడడం కన్నా ముందు ఫస్ట్ కంటెక్స్ట్ చూద్దామండి. సో ఏ కంటెక్స్ట్లో క్వశ్చన్ అడిగారో చూద్దాము. మనకు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, వరల్డ్ వార్ టూ 1939 టు అప్రాక్సిమేట్లీ 1945. సో ఈ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సుభాష్ చంద్రబోస్ గారు జపాన్కి వెళ్ళి ఇండియన్ నేషనల్ ఆర్మీని యాక్టివేట్ చేస్తారు. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ షార్ట్కట్గా INA అంటారు. ఆయన జపాన్కి వెళ్ళి సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉంటారో, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటే యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడిన ఇండియన్స్ని క్యాప్చర్ చేసి జపాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రిజనర్స్ ఆఫ్ వార్గా, యుద్ధ ఖైదీలుగా పెట్టుకున్నారు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళి వాళ్ళ దగ్గరకు ఈ ఎవరైతే భారత సైనికులు ఉన్నారో వాళ్ళని నాకు అప్పగించండి, నేను బ్రిటిష్ వారికి అగనెస్ట్గా పోరాడతాను మా దేశ స్వతంత్రం కోసం అంటే జపాన్ వాళ్ళ సహాయంతో INA ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా బ్రిటిష్ వాళ్ళకి అగనెస్ట్గా పోరాడతారు. సో ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఎవరైతే ఈ INAలో ఉంటారో అందులో 3 మేజర్ మిలిటరీ అఫీషియల్స్ని ఎర్రకోటలో బంధించి ట్రయల్స్ చేస్తారు. ఈ 3 మేజర్ ఇండియన్ మిలిటరీ అఫీషియల్స్ని ఏం చేస్తారంటే వాళ్ళను బంధించి బ్రిటిష్ ప్రభుత్వం ఎర్రకోటలో ట్రయల్ అంటే మార్షల్ కోర్టులో ట్రయల్ చేస్తారు. ఏమని? వాళ్ళు వేరే శత్రు దేశంతో చేతులు కలిపినందుకు, 1, 2 వాళ్ళ సైనికులపైన తిరగబడి చేసినందుకు. ఈ 2 కారణాల చేత ఈ 3 అఫీషియల్స్ని ట్రయల్ చేస్తారు. అందులో ఎవరెవరు ఉన్నారు అనే క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ మనకు సింపుల్గా ఈ 3 నేమ్స్, PK సింఘాల్ ఉన్నారు, GS దిల్హన్ గారు ఉన్నారు, షానవాజ్ ఖాన్ ఉన్నారు. ఈయన లేరండి, ఎందుకంటే హీ వాజ్ ఏ అడ్వకేట్. ఈయన వీళ్ళను ఈ రెడ్ ఫోర్ట్ ట్రయల్ నుంచి బయటికి తావడానికి, అంటే రెడ్ ఫోర్ట్లో వీళ్ళపైన మార్షల్ కోర్టులో ట్రయల్స్ జరుగుతున్నప్పుడు ఈయన వెళ్ళి వీళ్ళ ముగ్గురు తరపున పోరాడతారు. వీళ్ళ ముగ్గురు తరపున న్యాయవాదిగా పనిచేస్తారు. ఈయనతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా పనిచేస్తారు. ఇంకా మిగతా కొంతమంది అడ్వకేట్లు కూడా ఉంటారండి. సో ఇక్కడ క్వశ్చన్స్లో ఎవరెవరు అందులో ఉన్నారో, ట్రయల్ ఎవరెవరిని వేశారు, ట్రయల్ చేసింది ఎవరెవరిని, ట్రయల్ అనేది అడిగారండి. వీళ్ళ ఫస్ట్ ఉన్న ఈ 3 మెంబర్స్. సో ఆప్షన్ ABC ఉండాలి. ఆన్సర్ ABC. 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూస్ బుక్ ఆన్ టు దిస్ లాస్ట్? ఆన్ టు దిస్ లాస్ట్ అని ఎవరు రాసిన బుక్కు లెఫ్ట్ ఏ డీప్ ఇంపాక్ట్ ఆన్ మహాత్మా గాంధీ అండ్ హీ ఈవెన్ ట్రాన్స్లేటెడ్ ఇట్ ఇంటూ గుజరాతీ? అంటే ఏ వ్యక్తి రాసిన ఈ పుస్తకం గాంధీ పైన చాలా ప్రభావం చూపింది మరియు ఆయన ఆ పుస్తకాన్ని గుజరాత్లో ట్రాన్స్లేట్ చేశారు అంటే ఇట్స్ ఏ డైరెక్ట్ ఫ్యాక్చువల్ బిట్ అండి. జాన్ రస్కిన్ అనే వ్యక్తి ఆన్ టు దిస్ లాస్ట్ అనే బుక్ను రాశారు. ఆయన రాసిన ఈ బుక్ గాంధీ గారి జీవితం పైన చాలా ప్రభావం చేసింది. సో దిస్ ఈజ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఎర్లీ డికేడ్స్ ఆఫ్ ది 20th century, caste movements began to proliferate in Indian society. Which of the following movements are related to caste consciousness leading to caste movements in particular regions అన్నారు. ఒకసారి చూద్దామండి ఏం చెప్తున్నారు క్వశ్చన్ని. ద క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ కింద ఇచ్చిన ఏ ఉద్యమాలు
భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ పైన ఆధారపడి కుల వ్యవస్థ నిర్మూలన కోసం, కుల వ్యవస్థలో ఉన్న తప్పుల్ని తెలియజేయడం కోసం, కుల వ్యవస్థల్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో వచ్చిన లీడర్ల గురించి మాట్లాడుతుంది అని అడుగుతున్నారండి. మనం ఒక్కొక్క మూమెంట్ గురించి చూద్దాము. ఏది కుల వ్యవస్థ గురించి రిలేటెడ్ అయింది, ఏది లేదనేది చూద్దామండి. సత్యశోధక్ సమాజ్ ఇన్ మహారాష్ట్ర, దీన్ని మహాత్మా జ్యోతిరావు పులే గారు ఎస్టాబ్లిష్ చేశారండి. మహాత్మా జ్యోతిరావు పులే. మహాత్మా జ్యోతిరావు పులే గారు ఎండ్ ఆఫ్ ది 19th సెంచరీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే క్యాస్ట్ అబాలిషన్, ఛాలెంజ్ బ్రాహ్మణికల్ డామినెన్స్, అండ్ ప్రమోట్ ఈక్వాలిటీ. సో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేయడం, కుల వ్యవస్థను నిర్మూలించడం, సమానత్వాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ఇది డెఫినెట్లీ రైట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దామండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అజిటేషన్ ఇన్ తమిళనాడు. ఎస్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటారండి. దీనిని ఈవి రామస్వామి నాయకర్ లేదా పెరియార్ అంటారు. ఆయన తమిళనాడులో స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ స్టార్టెడ్ బై ఈవి రామస్వామి నాయకర్. ఐ విల్ టేక్ డిఫరెంట్ పెన్. ఈవి రామస్వామి ఆర్ పెరియార్ అని పిలుస్తారు. పెరియార్ అంటారండి. సో ఈయన తమిళనాడులో ఏ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేశారంటే సేమ్ ఆల్మోస్ట్ కుల వ్యవస్థను నిర్మూలించడం, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేయడం, సమానత్వాన్ని పెంపొందించడం, ఈ ఉద్దేశాలతోనే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ కూడా తమిళనాడులో స్టార్ట్ అయింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. గదర్ మూమెంట్ ఇన్ పంజాబ్. ఇది గదర్ మూమెంట్ యాక్చువల్గా 1913లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో స్వతంత్రం పైన ఎక్కువ అవగాహన కల్పించడం, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా మనుషుల్ని తయారు చేసి స్వాతంత్రోద్యమాన్ని ప్రేరేపించడం. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్యాస్ట్ సిస్టమ్. ఇది భారతదేశ స్వాతంత్రం కోసం చేసిన ఉద్యమం, కుల వ్యవస్థ కోసం కాదు. బిజోలియా మూమెంట్ ఇన్ రాజస్థాన్. బిజోలియా మూమెంట్ అనేది ఏంటి అంటే రాజస్థాన్లోని కొంతమంది గ్రామీణ ఉన్న ఈ అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు, ద పీజాంట్స్ అండ్ వర్కర్స్ ఫైట్ అగెన్స్ట్ ది ల్యాండ్ లార్డ్స్. ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమం. ఇది కుల వ్యవస్థకు సంబంధించింది కాదు. సో ఇది కూడా రాంగ్. సో మనకు కావాల్సిన ఆప్షన్ ఏ అండ్ బి కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఏ అండ్ బి ఆర్ రైట్. ఏ అండ్ బి ఓన్లీ ఆర్ రైట్. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 1. Option 1 is our required answer. Next question అండి. విజ్ఞానేశ్వర wrote మితాక్షర at the court of the Chalukya Emperor Vikramaditya VI. It was. సో ఒకసారి మనం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. విజ్ఞానేశ్వర అనే వ్యక్తి ఈ విక్రమాదిత్య చాళుక్య అంటే ఇక్కడ ఈస్టర్న్ చాళుక్య అండి, తూర్పు చాళుక్య రాజైన విక్రమాదిత్య 6 దగ్గర ఈయన విజ్ఞానేశ్వర అనే ఒక కోర్టు పర్సన్ ఉండేవాళ్ళు. ఆయన కోర్టులో అంటే ఆయన అధీనంలో, ఆయన సంస్థానంలో ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన మితాక్షర రోడ్ ది మితాక్షర అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారండి. సో జనరల్గా ఈయన చేసిన ఈ మితాక్షర ఓవరాల్గా ఏం చెప్తుంది అంటే అక్కడున్న లా బుక్స్ని, లా బుక్ యొక్క రివ్యూ చెప్తుంది. లా బుక్ సమ్మరీ ఆఫ్ లా బుక్ ఆఫ్ దట్ చాళుక్య ఎంపైర్. అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ పైన రాసిన ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించిన చట్టాలు ఉంటాయి కదండి, మనకైతే ఐపీసీ, సిఆర్పిసి ఇలా ఉన్నాయి కదా. సో అలా న్యాయ పుస్తకాలపైన రాసిన ఒక కామెంటరీయే ఈ మితాక్షర అండి. సో ఇందులో ఒక కీ పాయింట్ ఏంటి అంటే ఇందులో ఎక్కువ భాగం యొక్క ఆస్తి ఎలా ఇన్హెరిట్ అవుతుంది అనే విధంగా కూడా డీల్ చేశారండి. బట్ మొత్తం అదే కాదు. సో మితాక్షర అనే పదం ఇంకో దానికి ఎలా రిలేట్ అయింది అంటే ఇందులో భాగంగానే ఈ మితాక్షర అనే పదం ఏ విధంగా అయితే మన యొక్క తల్లిదండ్రుల ఆస్తి వాళ్ళ పిల్లలకు చెందుతుంది అంటారు, దాన్ని లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో దాని గురించి కూడా డీటెయిల్ చేస్తుందండి. నేను ఈ మితాక్షర మరియు ఇంకోటి దాయభాగం ఉంది, దాని గురించి ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత చెప్తానండి. సో ఇందులో ముఖ్యంగా ఏం మాట్లాడతారంటే కామెంటరీ, వాళ్ళ యజ్ఞవల్క్య
అనే లా బుక్ పైన రాసిన కామెంటరీ అండి. సో ఆన్సర్ ఈజ్ స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ 2ని కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కూడా కరెక్టే, బట్ ఇట్ ఈస్ నాట్ మేజర్లీ. సో ఇది ఓవరాల్ చెప్తుంది, ఇందులో సమ్ పార్ట్ మాత్రమే చెప్తుంది. సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడే నేను మీకు ఏమంటారు ద వర్డ్ డిఫరెన్స్ బిట్వీన్ మితాక్షర అండ్ దాయభాగా చెప్తానండి. ఐ విల్ టేక్ డిఫరెంట్ పెన్. మితాక్షర అంటే ఒక లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్తుంది. ఇది ఏం చెప్తుంది అంటే బై బర్త్ సన్ గెట్స్ ప్రాపర్టీ రైట్ ఆఫ్ ఫాదర్, ప్రాపర్టీ రైట్స్ ఫ్రమ్ ఫాదర్, ఫ్రమ్ పేరెంట్స్ అనుకోవచ్చు. అంటే ఒక కొడుకు పుట్టగానే తన తల్లిదండ్రుల యొక్క ఆస్తికి ఆస్తి వారసత్వంగా తీసుకోవడానికి హక్కు సంపాదిస్తాడని మితాక్షర చెప్తుంది. దీనికి అగనెస్ట్గా ఇంకొకటి ఉంది, దాయభాగా అంటారు. దాయభాగా అంటే ఏంటి అంటే ఇది ఒక కొడుకు కేవలం వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాత్రమే ఆ ఆస్తికి వారసుడు అవుతాడు అని చెప్తారు. దాయభాగా ఎక్కువగా బెంగాల్ అండ్ అస్సాం రీజియన్లో ఉంటుంది. ఇది మిగతా భారతదేశంలో అమలై ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఒక సైడు ఫారెన్ ట్రావెలర్స్ ఇచ్చి ఇంకొక సైడు ఏ టైంలో వచ్చారు అని చెప్తున్నారండి. సో ఇక్కడ నేను ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ కన్నా ముందు ఒక హింట్ చెప్తాను, దాని ద్వారా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మనకు సాధారణంగా ఇండియాకు వచ్చిన ఫారెన్ ట్రావెలర్స్ ఎవరెవరు ఉన్నారంటే దాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. ఫస్ట్ మనకు వచ్చిన ఈ గ్రీక్ ట్రావెలర్స్ ఎవరన్నా ఉన్నారా అని చెప్తారండి. అండ్ దెన్ గ్రీక్ తర్వాత చైనీస్, దాని తర్వాత అరబ్స్, సిమిలర్గానే యూరోపియన్స్ వస్తారు. సో మనకు ముఖ్యంగా ఈ క్వశ్చన్లో గ్రీక్స్ అండ్ చైనీస్ అడిగారు కాబట్టి ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రెండు నేను తర్వాత మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఓవరాల్ ఒక ఫారెన్ ట్రావెలర్స్ పైన ఒక వీడియో చేస్తాను. ముందుగా మనం గ్రీక్స్ చూసుకుంటే మెగస్తనీస్, ఈయన అంబాసిడర్ అండి. చంద్రగుప్త మౌర్య కాలంలో భారతదేశానికి అంబాసిడర్గా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మెగస్తనీస్. ఆయన గ్రీక్ నుంచి వచ్చారు. ఆయన భారతదేశంలో ఇండికా అనే ఒక బుక్ రాస్తారు, ఇండికా. సో ఈ ఇండికా బుక్ పేరు మీదనే భారతదేశానికి ఇండియా అని పేరు వచ్చింది అని చరిత్రకారులు చెప్తారు. ఇండికా అనే బుక్ ఆ రోజులో ఉన్న మౌర్యుల సామ్రాజ్యం యొక్క పరిపాలన గురించి తెలియజేస్తుంది. సో చంద్రగుప్త మౌర్య కాలంలో వస్తారు ఈయన. సిజిఎం నేను చంద్రగుప్త మౌర్యని షార్ట్కట్లో రాస్తున్నాను అండి. చంద్రగుప్త మౌర్య అనేది సిజిఎం రాస్తున్నాను. చైనీస్ ట్రావెలర్లు గుర్తుపెట్టుకోవడానికి ఒకటి అండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 3 ఉన్నారు. ఒకటి ఫాహియాన్, హుయాన్సాంగ్, ఇత్సింగ్. సో వీళ్ళు భారతదేశానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే వచ్చారండి. ఫస్ట్ ఫాహియాన్ వచ్చారు, ఆయన తర్వాత హుయాన్సాంగ్ వచ్చారు, తర్వాత ఇత్సింగ్ వచ్చారు. వీళ్ళు ఎవరి కాలంలో వచ్చారనేది నేను చెప్తాను. బై దిస్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. ఫాహియాన్ చంద్రగుప్త 2 కాలంలో, గుప్తుల కాలంలో చంద్రగుప్త 2. చంద్రగుప్త 2 కాలంలో వచ్చారండి. దెన్ హుయాన్సాంగ్ హర్షవర్ధనుల కాలంలో వచ్చారు, హర్షవర్ధన. ఇత్సింగ్ హర్షవర్ధన చనిపోయిన తర్వాత పోస్ట్ హర్షవర్ధన, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మేజర్ రూలర్ ఎవరు లేరు కాబట్టి పోస్ట్ హర్షవర్ధన అని చెప్తాం. హర్షవర్ధన కాలం తర్వాత. సో చైనీస్ ట్రావెలర్లు 3, ఫాహియాన్, హుయాన్సాంగ్, ఇత్సింగ్. వీళ్ళని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫాహియాన్లో F, దాని తర్వాత హుయాన్సాంగ్లో H, ఇత్సింగ్లో I. ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈ లాజిక్ గుర్తుంటే ఆన్సర్ చేయవచ్చండి. సో ఇక్కడ సింపుల్గా రాంగ్ ఏది అన్నారండి. పేర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏ పేరు కరెక్ట్ కాదన్నారు. మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్య కరెక్ట్, ఫాహియాన్ చంద్రగుప్త 2 కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. సార్ చంద్రగుప్త ఉంది కదా ఒకటే అనుకున్నారు. ఇక ఈయన మౌర్యన్ ఎంపైర్.
ఈయన గుప్తా ఎంపైర్, ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత హుయాన్సాంగ్ హర్షవర్ధన, ఎస్ కరెక్ట్. ఇత్సింగ్ అశోక అసలు కాదండి, ఇత్సింగ్ హర్షవర్ధన్ తర్వాత వస్తారు. ఇత్సింగ్ కేమ్ ఇన్ ది పోస్ట్ హర్షవర్ధన పీరియడ్, సో ఇట్ ఈస్ రాంగ్. అండ్ ఏది సెలెక్ట్ చేయమన్నారు, నాట్ కరెక్ట్ అని సెలెక్ట్ చేయమన్నారు, కాబట్టి ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. మీకు నిజంగా అంటే ఫారెన్ ట్రావెలర్స్ అంతా ఒక లాజిక్ ప్రకారం, క్రోనాలజీ కారణం తర్వాత క్రోనాలజీ ప్రకారం ఎవరెవరు ఎలా వచ్చారు, వాళ్ళ రాసిన పుస్తకాలు ఏంటి, ఇలా డీటెయిల్గా కావాలంటే ఒక వీడియో చేస్తాను, కానీ మీరు మెసేజ్ చేస్తేనే చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కింద ఇచ్చిన ప్రాంతాల్లో ఒకవైపు టెంపుల్స్ అండ్ ఒకవైపు ప్లేసెస్ అడిగారు. సో ఇవి ఏమంటారు, ఏది రాంగ్గా నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారండి. సో ఇక్కడ మనం 1 by 1 చూద్దాము, ఏ టెంపుల్ కరెక్టా లేదండి. మనం కింద నుంచి చూసుకుంటూ వెళ్దామండి. మహాబోధి టెంపుల్ బోధ్ గయా బీహార్లో ఉంటుంది, రైట్. ఎందుకంటే బోధ్ గయాలోనే లార్డ్ బుద్ధ పొందారు, ఎన్లైటన్మెంట్ హీ గాట్ అట్ ద ప్లేస్ ఆఫ్ బోధ్ గయా ఇన్ బీహార్, రైట్. లింగరాజ్ టెంపుల్ భువనేశ్వర్, ఎస్ ఇట్ ఈస్ రైట్. కంద్రియా మహాదేవ టెంపుల్ ఖజురహో మధ్యప్రదేశ్లో ఉంటుంది. దీన్ని కంద్రియా మహాదేవ టెంపుల్ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని కూడా అంటారు, ఒక యునెస్కో సైటు. ఇది నార్త్ ఇండియాలోని నాగరా టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఒక వాటర్ మార్క్ అంటారు. ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాగరా టెంపుల్ ఆర్కిటెక్చర్. నాగరా టెంపుల్ ఆర్కిటెక్చర్ అండి. అండ్ విరూపాక్ష టెంపుల్ హంపీలో ఉందండి, తిరువనంతపురం కాదు. ఇట్ ఈజ్ ఇన్ హంపి. దీన్ని విజయనగర సామ్రాజ్య రాజులు, ఎస్పెషలీ దేవరాయ 2 దగ్గర ఉన్న వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు అంటారు. సో ఓవరాల్ ఇట్ ఈజ్ ఇన్ హంపి, కర్ణాటకలో, నాట్ ఇన్ కేరళ. సో ఇక్కడ నాట్ కరెక్ట్ అని సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ హూ ప్రొహిబిటెడ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్, ఇంట్రడ్యూస్డ్ మార్కెట్ కంట్రోల్ పాలసీ అండ్ ఇన్ఫ్లిక్టెడ్ సివియర్ పనిష్మెంట్ టు రేపిస్ట్. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల గురించి అడుగుతున్నానండి. మనం రఫ్గా ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల గురించి ఒకసారి చూద్దామండి. భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు 1206లో ఢిల్లీ సుల్తాన్ల కాలం స్టార్ట్ అయింది. అందులో 5 వంశాలు ఉంటాయి, 5 డైనాసిటీస్ ఉంటాయి. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, అండ్ దెన్ సయ్యద్ డైనాసిటీ, లోధి డైనాసిటీ. ఇందులో ఢిల్లీ సుల్తాన్లో ఉన్న ఏ రాజు, మెయిన్గా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ కింగ్స్ ఉన్నారు, ఏ రాజు ఈ మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇంట్రడ్యూస్డ్ మార్కెట్ రిఫార్మ్స్, కంట్రోల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఆల్కహాల్ని కన్జంప్షన్ చేయడం ప్రాహిబిట్ చేశారు, అట్ ద సేమ్ టైం సివియర్ పనిష్మెంట్ ఫర్ రేపిస్ట్కి ఎవరు అంటే ఖిల్జీ వంశంలోని అలావుద్దీన్ ఖిల్జీ. సో అలావుద్దీన్ ఖిల్జీ వంశంలోనే ద గ్రేట్ లీడర్. ఆయన నాట్ ఓన్లీ ఫర్ మార్కెట్ రిఫార్మ్స్, మిలిటరీ రిఫార్మ్స్ తీసుకొస్తారు, మార్కెట్ రిఫార్మ్స్, దాని తర్వాత అట్ ద సేమ్ టైం మెజర్స్మెంట్ తీసుకొస్తారు, దాగ్ అండ్ చెహరా కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు, గుర్రాలపైన వేసే బ్రాండింగ్. సో ఈయన ద కింగ్ ఆఫ్ రిఫార్మ్స్ అని కూడా ఆయన్ని పిలుస్తారు, అలావుద్దీన్ ఖిల్జీని. సో రిఫార్మ్స్ అనే విధంగా ఎక్కడైనా మేజర్ వర్డ్ వచ్చిందంటే ఈజ్ నన్ అదర్ దాన్ అలావుద్దీన్ ఖిల్జీ. ఆయన అన్ని సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారండి. సో హియర్ ఆన్సర్ ఈజ్ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పాయింట్ అవుట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ సూఫీస్ హూ ఈజ్ ఫ్రమ్ చిస్తీ సూఫీ సిల్సిలా అన్నారండి. యాక్చువల్గా మనకు ఈ సూఫీ మూమెంట్ ఇండియాలో భక్తి మూమెంట్ ఎలాగైతే హిందూ రిలీజన్లో వచ్చిందో, ఎందుకంటే అందులో సమానత్వం ప్రొవైడ్ చేయాలి ఉమెన్ ఎంపవర్మెంట్కి, భక్తి మూమెంట్కి ప్యారలల్గా సూఫీ మూమెంట్ వచ్చింది.
కానీ ఏ రిలీజన్లో అంటే ముస్లిం రిలీజన్లో. సూఫీ మూమెంట్ ముస్లిం రిలీజన్లో వచ్చింది. అందులో ఈ సూఫీ మూమెంట్లో భాగంగా అందులో కూడా కొన్ని బ్రాంచెస్ వచ్చాయి. ఎలా అంటే ఈ సిల్సిలా అంటే లైక్ తరీఖా అంటారు, అంటే మెథడ్ ఫాలో అయ్యేది. ఒక్కో మెథడ్ ఫాలో అయ్యేదాన్ని బట్టి మనకు సిల్సిలా నేమ్ మారిపోతూ ఉంటుంది. చిస్తీ సిల్సిలా లేదా ఖాద్రీ, సుహ్రుబద్ది, నక్ష్బందీ అని ఇలా 4 రకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చిస్తీకి సంబంధించిన వ్యక్తి ఎవరు అని అడిగారు. ఇందులో ఆన్సర్ ఏంటి అంటే షేక్ గెసుదరాజ్ అంటారు. ఈయన గురించి ఎందుకు అడిగారంటే ఈయన దక్కన్కి వచ్చి దక్కన్లో గుల్బర్గా ప్రాంతంలో ఎక్కువ మందిని సూఫీ మూమెంట్లోకి తీసుకొచ్చి ఎక్కువ మందిని ఈ వాట్ ఈస్ కాల్ ద న్యూ పాత్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్ వైపు కన్వర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం సూఫీ మూమెంట్ని దక్కన్లో బాగా స్ప్రెడ్ చేశారు. కాబట్టి చిస్తీ సూఫీ సిల్సిలాలో ముఖ్యమైన వ్యక్తి అని మన సౌత్ ఇండియా సరౌండింగ్లో ఉన్న క్వశ్చన్ అడిగారండి. సో షేక్ గెసుదరాజ్ అనే పర్సన్ చిస్తీ సూఫీ సిల్సిలా. మిగతావి కూడా ఉన్నాయి, ఒకసారి రఫ్గా చూసుకోండి. చిస్తీ, ఖాద్రీ, సహ్రబుద్దీన్ అండ్ నక్ష్బందీ అని 4 రకాలు ఉంటాయి. వాటిలో ఉన్న మెయిన్ లీడర్స్ ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇది సెకండ్ పార్ట్ అండి. దీన్ని కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్. మీరు చేసే కామెంటు మేము ఈ సిరీస్ని కంటిన్యూ చేయడానికి మాకు చాలా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. సో ప్లీజ్ మేక్ ఏ కామెంట్ ఫర్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ దిస్ సిరీస్. థ్యాంక్ యూ అండి.